సహజంగా ఏమిటంటే ప్రతి పూజకి కూడా పసుపు, కుంకుమ, గంధము, అగరబత్తీలు, కర్పూరము, అలానే బియ్యము, దాని తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, తమలపాకులు, అలానే కొబ్బరికాయలు, తర్వాత ఒక రాగి కలశము, అమ్మవారి యొక్క కలశం, ఒక పటము, అలానే ఒక క్లాతు, అంటే క్లాత్ అంటే ఏమిటంటే తెల్లని వస్త్రము, తర్వాత జాకెట్ పీసు, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రసాదాలు పెడతారు, నివేదన చేస్తారు. అమ్మవారి యొక్క ప్రసాదం తయారు చేయటం అంటే ఒక తీపి, ఒక హాట్ లాంటిది, అంటే పులిహోర కానీ, దద్దోజనం కానీ, ఒక ఏదైనా రవ్వ కేసర్ లాంటివి కానీ, అంటే తెలంగాణ సిరాపొడి అంటారు, అవి చేయటారు. అంటే ఏదైనా సరే ఒక స్వీట్ కానీ, ఒక హాట్ కానీ చేస్తారు. అంటే ముత్తైదువులను పిలవటం, ఆ ముత్తైదువులకు మన శక్తి కొలది చీర, జాకెట్ పీసు, ఒక తాంబూలం, వాయనం ఇస్తారు. ఓ బ్రాహ్మణుని పురోహితుడిని పిలిచి ఆ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు చక్కగా. అంటే మంగళ గౌరీ వ్రతాన్ని కంకణాలు కట్టుకోవటం, లేకపోతే వీలైతే కొంతమంది భార్యాభర్తలు కూర్చుంటారు, కొంతమంది ఆడవాళ్ళే కూర్చుంటారు, ఎక్కువ మంది ఆడవాళ్ళే కూర్చుంటారు. పురోహితుని, ఒక బ్రాహ్మణుని, వేద పండితుని పిలిపించి చక్కగా ఈ వ్రతాన్ని చేసుకొని ముత్తైదువులను 9 మంది కానీ, 5 మంది కానీ, 11 మంది కానీ ముత్తైదువులను పిలిపించి చక్కగా వాళ్ళకి వాయనాలు ఇస్తారు. చివరిలో నైవేద్యాలన్నీ కూడా పెట్టిన తర్వాత, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా కర్పూర హారతి ఇవ్వటం, 2 దీపాలతో హారతి కూడా ఇస్తారు. దీపాన్ని హారతి ఇచ్చి మంగళగౌరి వ్రతానికి సంబంధించిన పాటలు కొన్ని ఉంటాయి. ఒక 5 కానీ ముత్తైదువులు రావటం, పాట పాడటం, చక్కగా ఆ రోజున అరిటాకులో కానీ, మూదుగాకులో కానీ, బాదమాకు కూడా ఉంది, మీకు తెలియదేమో, బాదమాకులు కూడా ఉండేవి. అలాంటి ఆకులో భోజనం చేయాలి. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ రోజు వ్రతం చేసుకున్న తర్వాత చక్కగా ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని పిల్లలతో సహా, అవసరమైతే బంధువులను పిలుచుకొని కూడా మనం భోజనం చేయొచ్చు, తప్పు లేదు. కొంతమంది పాత రోజుల్లో కొంతమంది ఏంటంటే వ్రతం చేసిన ఉపవాసం కూడా ఉంటారు. ఈ కాలంలో షుగరు, బీపీ ఉంది కాబట్టి ఉపవాసం ఉండట్లేదు సహజంగా. అందువల్ల మంగళకరమైన వ్రతాన్ని, గౌరీ అమ్మవారిని వ్రతం చేయడం అనేది చాలా విశిష్టమైందమ్మా. చాలా మంచి జరగటానికి ఏదైనా సరే వ్రతం చేయడం చాలా మంచిది. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలంటారా వ్రతాలు చేసే సమయంలో? అది ఇంపార్టెంట్ ఏం కాదు. కొన్ని వ్రతాలకు ప్రాధాన్యత, మంగళగౌరికి ఏం ప్రాధాన్యత ఏం లేదు.